మా దేవ మహిమోన్నతుడా, మీ కొందనాలు స్తోత్రాలు. ఈ ఏప్రిల్ మాసం ఆఖరి ప్రభుదినం నాడు నీ ఇంటిలో చేరి కొద్దిమందిగా ప్రభా కీర్తించడానికి మీరు మాయలో చూపించిన దయ కొరకై స్తోత్రములు. ప్రభా ఆరాధన కొరకై నీ స్వరాన్ని వినటానికి నీ సమాజములకు చేరి వచ్చినాం. మాకు కావలసిన నీ వాక్కును అనుగ్రహించుము. ఆరాధన వర్తమానంలో నిష్ప్రయోజకుడు దాసుడు నన్ను బలవర్తమానంలో మీ దాసుడు నన్ను మీరు బలపరచుము. నీ చిత్తంలో ఉన్న వారిని నడిపించుము. మా నోట మీ మాటలు పెట్టుము. నీ ప్రజల యొక్క ఆత్మీయమైన దాహమును ఆకలిని తీర్చుము. మీరే మీ పరిపూర్ణమైన చిత్తమును మాపైన ఉంచుము. యేసుక్రీస్తు మా రక్షకుని నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభును ఆరాధించుట కొరకై 1వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం. 1 Kings 13th chapter first verse. అక్కడ దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలుకు వచ్చెను. ధూపం వేయుటకై యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా 4వ వచనం. బేతేలునున్న బలిపీఠముల గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దానిని వెనుక తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయాను. తరువాత 14వ అధ్యాయము నెక్స్ట్ 14th చాప్టర్. మొదటి 2 వచనాలు. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయన పడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యమని తెలియపడకుండా మారువేషము వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. ఈ మొదటి అధ్యాయంలో 13వ అధ్యాయంలో బేతేలుకు ఒక దైవజనుడిని వెళ్ళమన్నట్లుగా పరిశుద్ధ దేవుడు రాశాడు. ఈ 14వ అధ్యాయంలో అదే దైవజనుడు, ఆయన పేరు అహియా అని రాయబడతా వచ్చింది. ఆ దైవజనుడి దగ్గరికి భార్యను వెళ్ళమని రాజు కోరినట్లుగా చూస్తుంటున్నాం. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన సంగతులు. ఒకటి, బేతేలుకు వెళ్ళమని షిలోహు నుండి అయ్యా ప్రవక్తను పంపించాడు. అది 14వ అధ్యాయంలో షిలోహు అనేది వచనము ఇక్కడ పడుతుంది. 4వ వచనం. యెరోబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునకు పోయి అయ్యా ఇంటికి వచ్చాను. షిలోహులో అయ్యా ప్రవక్త ఉన్నాడు. ఈ 13వ అధ్యాయంలో ఈ అయ్యా ప్రవక్తను
బేతేలుకి వెళ్ళమన్నాడు. యు గో ద బేతేల్. అక్కడికి వెళ్ళగానే అక్కడ యెరోబాము రాసున్నాడు, కింగ్ జెరోబాము. అతడి గురించి రాయబడిన మాట 1వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 33వ వచనం. ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టగా అని రాయబడింది. అంటే ఈజ్ అ వికెడ్ కింగ్, దుర్మార్గపు రాజు. కాబట్టి ప్రవక్త బేతేలుకు వచ్చి బలిపేట దగ్గర ప్రవచిస్తున్నాడు. బలిపేటమా నీవేమాత్రము నిలవు, నీ బలిపీఠం పడిపోతుంది, అక్కడ ఉన్నటువంటి దాన బలిపీఠం ఆరిపోతుంది, అన్నీ జరిగిపోతుంది ప్రవచిస్తాడు. చూడండి ఆ మాట 11వ అధ్యాయంలో 2వ వచనంలో మధ్య భాగంలో, బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషీయను ఒకడు శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముకు యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనిషి శరీరముల మీద నీ మీద దహనమును చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద బుగ్గి ఒరిగిపోతే యెహోవా ఇచ్చు సూచన. కాబట్టి ఈ మాటలు ప్రవచించడానికి దేవుడు అయ్యా ప్రవక్తను షీలోహు నుండి బేతేలుకు పంపించాడు. అక్కడ రాజు యెరోబాము బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాట వినేసి ఆ యొక్క దైవజనుడి చెయ్య పట్టుకోగానే అతని చెయ్య ఎండిపోయింది, డ్రైడ్ హ్యాండ్ అన్నమాట. విధంగా వెంటనే తాను మళ్ళా అతని దగ్గర బాగు చేయమని ఆ రాజు మళ్ళా తనని దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే ఆ చెయ్యి మళ్ళా బాగుపడి మునిపటి వాళ్ళను ఆయన అని 6వ వచనం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే, దుర్మార్గుడైన రాజు, దైవజనుడి చేయి పట్టుకున్న రాజు బాగు చేయటము దేవుడు ఇష్టపడతాడా? ఇది ఎంతో కష్టసాధ్యమైన సంగతి. అంటే దైవజనుడు ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతుండగా, యెరోబాము అనే దుర్మార్గపు రాజు నీవు నేరుగా కనపడతా ఉన్నావు. 13వ అధ్యాయంలో ఇంకా దుర్మార్గపు పనులు చేసి సామాన్య మనుషులందరినీ యాజకులుగా చేసి తనకిష్టమైన వారిని యాజకులుగా చేశాడని అక్కడ రాయబడతా ఉంటుంది. అంటే he destroyed the God's law, దేవుని యొక్క నియమంతో కూడా పాడు చేసేసాడు. అంతేకాదు ఈ 14వ అధ్యాయంలో తన కుమారుడు చావు బ్రతుకుల్లో ఉంటే మళ్ళీ ఆ రాజు దగ్గరికే పంపించాడు. గోగట్ ప్రిస్ట్ ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి నా కొడుకు బాగుపడతాడేమోనని చెప్పడానికి నువ్వు మామూలు డ్రెస్లో వెళ్ళొద్దు. చూడు, ఇందాకేమో దుర్మార్గంగా చేయబట్టుకున్నాడు 13వ అధ్యాయంలో, ఇప్పుడు దుర్మార్గంగా భార్యను పంపిస్తున్నాడు. అంటే షీ చేంజ్డ్ హర్ డ్రెస్. రాజవస్త్రాలు అవి లేవు, ఓ సామాన్యమైన వ్యక్తిగా వెళ్తుంది. ఇదంతా కూడా 14వ అధ్యాయంలో మనం చదివితే అంత వర్ణించడం కాదు. ఆమె గుమ్మంలోకి చప్పుడు వినంగానే యాజకుడు గమనించేశాడు, నువ్వు యెరోబాము భార్యవు కదా, ఏంటి ఎలా వచ్చేవేంటి అని అడుగుతాడు. అయ్యా నా కొడుకు బాగుపడతాడు. నిజంగా ఆ మాటలు మనం చూస్తే ఆ చప్పుడు వినేసి చెప్పడం ఎంత అద్భుతమైన మాట. చూడండి, వచనము 14:6 కాబట్టి నీవు వచ్చావేంటి, వేరే వేషం వేసుకొని ఎందుకు వచ్చావు? సరే, యెరోబాముతో చెప్పు ఏమనంటే, నిన్ను ఇశ్రాయేలు రాజుగా చేశాను, నిన్ను జన్మలో హెచ్చించాను, నా జన్మ మీద అధికారంగా ఇచ్చాను, దావీదు సంతతి వారి ఎదురుని రాజ్యం తీసి నీకు ఇచ్చాను, అయితే నీవు నా ఆజ్ఞ ఏది కూడా కైకొనలేదు. చూసారు ఎట్లా ఉందంటే, రాజే కానీ ఒక్కటి కానీ దేవుని చిత్తాన్ని చేసే మనసు కానీ తన దగ్గర. నువ్వు కీడు చేసావు, నన్ను బుద్ధిగా విసర్జించావు, నాకు కోపము పుట్టించావు. 9వ వచనం. కాబట్టి
ఇప్పుడు నేనేం చేస్తానండి, నీకెవ్వరు కానీ ఒక్కడు కానీ నీ సంతతిలో కొడుకు అనేవాడు ఉన్నాడు, నీ రాజ్యాన్ని పూర్తిగా. కాబట్టి దేవుడు ఈ మాటలు ఆయనతో చెప్పించడానికి కారణం అయితే ఎప్పుడంటే నీ కొడుకు కోసం వచ్చాడు, కొడుకు చచ్చిపోతాడు, వెళ్ళేటప్పటికే చచ్చిపోతాడు. ఎందుకంటే నీ భర్త కీడు చేసినవాడు, దుర్మార్గుడు, పాపం చేసినవాడు, నాకు వ్యతిరేకంగా చేసినవాడు, నేను బాగు చేసిన అర్థం చేసుకున్నాడు. 13వ అధ్యాయంలో బాగు చేసినప్పుడు 14వ అధ్యాయంలో ఎంత ప్రమాదకరమైన సంగతి జరగాలి. యాక్చువల్గా ఈ దీనికి దానికి మధ్యన ఇంకో సందర్భం జరిగింది. యాజకుడు ఆయనే, కానీ వాస్తవం ఏంటంటే ఈ సిచ్యువేషన్ జరిగే మధ్యలో ఇంతలో మనకు జరిగింది అన్నమాట. బాగుపడి తిరిగి వెళ్ళి వెంటనే చూస్తే కొడుకు చావు బ్రతుకులో ఉండటం, ఇదంతా కూడా జరిగి చేసే లోపే ఈ యాజకుడు చచ్చిపోతాడు, సింహం చేతిలో చచ్చిపోతాడు. కారణం ఏంటంటే ఇక్కడ భోజనం చేయొద్దన్నాడు. ఈ యెరొబాము చాలా డబ్బు తీసుకొచ్చేస్తాడు, ఇదిగో డబ్బు తీసుకొని నేనేం తీసుకొని ఉంటాడు, భోజనం చేయొద్దన్నాడు అంటాడు. ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక ముసలి ప్రవక్త వచ్చి ఈ ప్రవక్తని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టుకుంటాడు. ఇది జరిగిన సంగతి. ఆ యాజకుడి ఇంట్లో భోజనం చేసిన కారణం చేత ఈ యాజకుడు చచ్చిపోతాడు, దైవజనుడు చచ్చిపోతాడు. అందుకని ఇక్కడ రాయబడింది ఏమన్నాడంటే నీవు మారువేషం వేసుకొని షీలోహులో ఉన్నటువంటి ప్రవక్తకు అయ్యా దగ్గరికి వెళ్ళు. ఈ పంపించిన మధ్య భాగంలో కొడుకు బతికాడు, వీడు దుర్మార్గుడు, కొడుకు బతికే ఉన్నాడు, లేకపోతే సావు బ్రతుకుల మధ్యన ఉన్నాడు. కానీ దైవజనుడు సరిపోయాడు. పాయింట్ ఏంటంటే ఈ దైవజనుడు ఇంకొక ముసలోడు వచ్చి మధ్యలో 13వ అధ్యాయంలో ఉంటే స్టోరీ అంతా. ఈ 14వ అధ్యాయానికి రాక మునుపు 13వ అధ్యాయంలో కొంత జరిగిన సంగతి ఇది. కాబట్టి ఇప్పుడు ఆ యాజకుడు ఈయన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయా దేవుడు నాకు భోజనం చేయొద్దన్నాడు, వండొద్దన్నాడు చెప్పినా సరే ఆయన నేను కూడా ప్రవక్తనే, నువ్వు నా దగ్గర ఉండొచ్చు అని చెప్పి నిర్దాక్షిణంగా ఆ దైవజనుడు అక్కడ చనిపోతాడు. అయ్యా చనిపోతాడు. షీలోకి వెళ్ళేటప్పటికి వెళ్ళిన మరుక్షణమే వెళ్ళక ముందే ముందే భార్యను పంపించాడు, ముందే ఆయన సేవ్ అయ్యాడు. అప్పుడు అంటాడు ఆ దైవజనుడికి మాట అంటాడు, చూడండి 13వ అధ్యాయము నన్ను అతని సమాధిలోనే పెట్టండి అంటాడు. 13వ అధ్యాయము 30 వచనము 31వ వచనం. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడు అని ఏడ్చిది. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శల్యమును అతని శల్యముల దగ్గర ఉంచుడి. యెహోవా మాటను బట్టి బేతేలులో ఉన్న బలిపీఠములకు విరోధముగాను షోమ్రోను పట్టణంలో ఉన్న ఉన్నత స్థలములోని మందిరములకు విరోధముగాను అతడు ప్రకటించినది ఆవశ్యకంగా సంభవించునని తన కుమారులతో అయ్యా భవిష్యత్ దినాలలో నేను చచ్చిపోయినా ఆయన సమాధిలోనే పెట్టండి. ఏమి కారణం? అతడు బలిపీఠానికి విరోధముగా ధైర్యముగా మాట్లాడినవాడు, దేవుని మాటను తీసుకున్నవాడు, నన్ను కూడా ఆయన సమాధిలో పెట్టండి. ఇదంతా కూడా ఏం నేర్పిస్తా ఉందంటే దుర్మార్గుడైన రాజు, మాయవేషం వేసే రాజు, ఇష్టానుసారమైన మనుషులు యాజకులుగా నియమించే రాజు, తన ఇష్టాన్ని ప్రకారంగా ఏదైనా చేయగలిగిన వాడు, యాజకుని లక్ష్య పెట్టినవాడు, దేవుని తృణీకరించేవాడు, ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగిన వాడు అయినప్పటికీ అతన్ని బాగు చేశాడు, అతనికి క్షేమం ఇచ్చాడు. అయితే ప్రవచన ప్రకారము భవిష్యత్ దినాల్లో యెరొబాము తరువాత
ఇంకోటి కూడా యెరోబోము, సొలొమోను కుమారుడైన యెరోబోము అతనికి ప్రతిగా రాజు ఆయనని. ఆయనకు మళ్ళీ ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాడు యెరోబోము, రెహబాము. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఈ సంగతులు మనం నేర్చుకోవాల్సినవి. ప్రభు దుష్టుడైన రాజు, దుర్మార్గుడైన రాజు, పాపిష్టైన రాజు, కీడు చేసే రాజు, ఇట్లాంటి వాడిని బ్రతికించి అట్లాంటి వారి కొరకు మరణించినటువంటి ప్రవక్తగా, మరణించినటువంటి దైవజనుడిగా ఈయన మనం చూస్తుంటున్నాం. వాస్తవంగా ఆ ముసలి ప్రవక్త వచ్చినా దాటుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ ఉండకపోతే ఈయన తన కుమారుడి విషయమై తెలుసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన ఇక్కడ నియరెస్ట్ ప్లేస్లో ఉన్నాడు, శిలోలో ఉన్నాడు, వెళ్ళు, త్వరగా వెళ్ళు, నా కుమారుడు బ్రతుకుతాడని చెప్పు, కనుక్కో. ఇవన్నీ కూడా ఏమి నేర్పిస్తామంటే ప్రభుని ఆరాధించడానికి మనము కూడా యెరోబోము లాంటి వారమే, మనం కూడా కుయుక్తి పరులమే, మనము కూడా దుర్మార్గులమే, మనం కూడా మనక్షేమాన్ని కోరుకొని దేవుని యొక్క పరిశుద్ధతను పాడు చేసిన వారమే, పాపంగా జీవించిన వారమే. ఈ రాజు కొరకు ఆ ప్రవక్త చనిపోయాడని సంగతి జ్ఞాపకం. ఒకవేళ ఆయనే ప్రవక్తే అబద్ధికుడు చాలాసార్లు అబద్ధికుడు మోసగాడు అయి ఉన్నట్టయితే ఈ ముసలి ప్రవక్త ఏమన్నది, అతని దగ్గర కూడా తీసుకెళ్ళదే నా పోయి రాను, ఆ సమాధిలోనే నన్ను కూడా మనం ఎరుగుదాం. గత దినాల్లో ఎలీషా సమాధిలోకి మోయాబీలు ఒక శవాన్ని పడేస్తే వాడు బ్రతికాడు. అర్థం ఏంటంటే జీవయుక్తమైన వాడు, సజీవమైన శక్తి కలిగిన వాడు, అక్కడ యెరోబోము బ్రతికించిన వాడు, ఇక్కడ నేను ఒకళ్ళు మోసం చేసి వచ్చాడు ముసలుడు, నేను మోసం చేసి తీసుకొచ్చిన నా ఇంటికి వచ్చాడు, నన్ను ప్రేమించాడు, వేషధారణతో తన భార్యను పంపించాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరి కోసం ఆ ప్రవక్త చనిపోయాడని చెప్పడానికి. ఇప్పుడు యెరోబోము ప్లేస్ మందే అయితే, ముసలి ప్రవక్త ప్లేస్ మందే అయితే, మాయ వేషం వేసిన ఆయన భార్య వేషం మందే అయితే, ముసలి ప్రవక్త యొక్క కుమారుల వేషం మందే అయితే, మనము లైవ్ అయిపోవలసిన వారు. అందుకని మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారు. అంటే మనలోనే యెరోబోము భార్య ఉంది, మనలోనే ముసలి ప్రవక్త ఉన్నాడు, మనలోనే యెరోబోము ఉన్నాడు, మనలోనే బేతేలు ఉంది, బలిపెట్టు కూలిపోవలసిన బలిపెట్టు ఉంది, కానీ షీలోహులో ఆయన ఉన్నాడు ప్రవక్త. అది ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్లేస్. కాబట్టి షీలోహు ప్రభువైన దేవుడు పరలోకాన్ని చూపిస్తూ ఉంది, బేతేలు భూ సంబంధమైన మన స్థితిని చూపిస్తాము. మన స్థితి నుండి పరిస్థితులకి మార్చుని కొరకై ఆ ప్రవక్త అంత దూరం వెళ్ళాడు, ఆ దైవజనుడిగా వెళ్ళాడు, యెరోబోముతో మాట్లాడాడు, ముసలి ప్రవక్త మాట్లాడాడు, ఆ దేశంలో తాను హతుడయ్యాడు, చనిపోయాడు. అది మరణం చూస్తే చాలా బాధ. అసలు చూడండి దయచేసి 13వ అధ్యాయం. ఎలాంటి మరణం అంటే సింహం చంపేసి కదా, 24 వచ్చిన అతడు బయలుదేరి మార్గమున పోచుండగా ఒక సింహం అతను ఎదురుపడి అతన్ని చంపెను. అతని కడేవర మార్గముందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను, సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. చూడండి, మార్గంలో వెళ్తా ఉన్నాడు, లైన్ వచ్చేసి కొట్టేసింది, చచ్చిపోయాడు. పక్కన గాడిద వచ్చి కూర్చున్నాడు. గాడిద అంటే ఆ మరణాన్ని చూస్తే నాకు దుఃఖమైంది. గాడిద కంటే హీనమైనవాడా? సింహము గాడిని చంపిద్దా, మనిషిని చంపిద్దండి? జనరల్గా గాడిని చంపుకొని వెళ్తే మనిషి అంటే మనిషి తొందరగా అన్నోడికి తెలుసు. ఫారెస్ట్ ఏరియాలో బాగా తిరిగారు కాబట్టి ఆ సింహాలు అయిన నాడికి తెలుసు మనకు అన్నమాట. కానీ అంత తొందరగా మనిషి దగ్గరికి అటాక్ చేయదు. గాడి అయితే సాధు చెప్తాం కదా, ఒక దెబ్బ కొడితే చచ్చిపోతుంది. బట్ ఈ గాడిని చంపాల, మనిషిని చంపింది అంటే
ఈ యొక్క దుర్మార్గుడైన రాజు కోసం వచ్చినందుకు గాడిద కంటే హీనమైన మరణాన్ని రుచి చూడాల్సి వచ్చింది. ఆ గాడిద అక్కడే ఉంది, సింహం అక్కడే ఉంది. వీడు మాత్రం, ఈ దైవజనుడు మాత్రము డెడ్ బాడీ పడిపోయింది. కాబట్టి జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే, మన ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు క్రూరమైన మరణాన్ని పొందాడని చెప్పడానికి, అంటే గాడిద కంటే హీనమైన జీవితంకి అప్పగిపోబడినటువంటి దైవజనుడు లాగా మరణించాడు. అలా కొడా దెబ్బలు, మండల కిరీటం. అందుకనే ఆ ప్రకారం బరబ్బాను విడుదల చేయమంటే బరబ్బాను కాదు, మాకు నజరేయుడైన యేసును విడుదల చేయండి. గాడిద లాంటి వాడు బరబ్బా అయితే, ప్రభు యేసు క్రీస్తు వారు సింహం లాంటి వాడు. కానీ గాడిద కంటే హీనమైన మానవుడిగా మరణించడానికి ఇష్టపడ్డాడు. ఇదే నేను చెప్పాలనుకున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలపు వేళ జ్ఞాపకం చేయబడితే, మన ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకై నీచమైన మరణానికి అప్పగించాడు. దుర్మార్గుడు, దౌష్ట్యం, వేషధారి, మోసగాడు, సొంత ఇష్టాన్ని నెరవేర్చేవాడు, తన ఘనత కొరకు ప్రయాసపడే ఏ రూపంలో నుండి జీవితం నీది నాది ఉండగా, ఆ ముసలి ప్రవక్త లాంటి జీవితం నీది నాది ఉండగా, గాడిదకు గంట కట్టిన ఆ కుర్రాళ్ళ జీవితం లాంటి జీవితం నీది నాది ఉండగా, మన కొరకు దైవజనుడిలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారు. శిలోవలో ఉన్నాడు ఆయన, బేతేలులో మరణించలా. శిలోవలో నుండి ఆయన ఆ శాస్త్రాన్ని లోకానికి చాటి చెప్పాడు. అదే ఈనాడు పరలోకపు శిలోహు ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు ఇచ్చిన పరలోకపు ఆనందం. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే, ఆయన చనిపోయాడు, కానీ ఆ యొక్క సమాధిలోకి ముసలి ప్రవక్త బాడీ కావాలన్నాడు. ఎంతమంది వేసినా బ్రతుకుతారు, అది అర్థం. ఆ బాడీ తగిలితే బ్రతుకుతారు, అది జీవయుక్తమైంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవము కలిగిన వాడు. ఇదిగో మృతుడైతేని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాడని చెప్పిన దేవుడు. కాబట్టి అవర్ గాడ్ ఈస్ లివింగ్ గాడ్, అవర్ గాడ్ ఈస్ ఎవర్ లాస్టింగ్ గాడ్, అవర్ గాడ్ ఈస్ ఎటర్నిటీ గాడ్. ఎరుగుదాం, ఆరాధన. ఒకవేళ ప్రవక్త ఇక్కడ చనిపోయినట్టుగా కనపడినా షీలో ఒకరిని అడిగితే ఆయన పేరే చెప్తారు, ఆయన దైవజనుడు. అవును, పరలోకములో ఆయనే ఉన్నాడు, పరిశుద్ధత ఆయనే ఇచ్చాడు, ఆరాధన ఆయనే ఇచ్చాడు. నీ కొరకై నా కొరకై శరీరముగా రక్తముగా మార్చబడింది కూడా నమ్ముదాం. ఆయన కొరకై ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఆరాధించాం. రండి, వాక్య పెరుగును కొద్దిసేపు స్తుతించి ఆరాధించాం.